నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ చాలామంది ఆన్లైన్ త్రూ మనీని ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఐడియాస్ ఏంటని అడుగుతూ ఉంటారు. ప్లాట్ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అసలు టూల్స్ ఏంటి, టెక్నికల్గా ఎటువంటి ఇష్యూస్ని మేము ఒకవేళ వస్తే వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఇలాంటివి చాలా నాలెడ్జ్ అవసరం. 2023కి సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న సోర్సెస్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు అంటారు. అండ్ ఫ్రీలాన్సింగ్ త్రూ చాలామంది ఈ సమ్మర్ టైంని యూటిలైజ్ చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. వాళ్ళకి యూజ్ అయ్యేవి ఏమైనా ఉన్నాయంటారు? మేము యాక్చువల్గా ఏంటి అంటే ఆన్లైన్లో మనీ ఏం చేయటం అనేది ఒక చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పాయింట్. కానీ కొంతమంది ఏంటంటే ఈరోజు మనీ ఆల్రెడీ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్లో వీడియో కంటెంట్కి డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2012లో నన్ను ఎవరన్నా అడిగితే కూడా యూట్యూబ్ చేయనా వెబ్సైట్ రన్ చేయనా అంటే యూట్యూబ్ వేస్ట్, వెబ్సైటే రన్ చేయమని చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మనం ఒక వీడియో చూడాలి అంటే ఆ లోడ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒక వీడియో చూడటానికి ఆ రోజున ఇంటర్నెట్కి ప్లస్ ఒక వీడియో చూడటానికి మనకు అయ్యే డేటాతో మొత్తం ఆ అమౌంట్ కూడా చాలా కాస్ట్. ఆ రోజుల్లో 1 GB డేటా కొన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఆ రోజు ఉన్న సిచ్యువేషన్కి వీడియో కంటెంట్ మీద వర్క్ చేయనా అంటే ఖచ్చితంగా కొంతమంది చేస్తూ ఉండేవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా చేయగలిగేలాగా చేయమని కూడా చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే మనకి ఇప్పుడున్న ఇంటర్నెట్ వల్ల కావచ్చు, ఇది కావచ్చు, వీడియో కంటెంట్కి చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఈజీ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అది మంచి ట్రెండింగ్లో ఉంది. ఈరోజు దాని మీద చాలా హ్యూజ్ అమౌంట్ చేసే వాళ్ళు ఉన్నారు. సేమ్ అలాగే ఇప్పుడు ఆడియో బుక్స్ అని వినగానే మీకు ఏమనిపించింది, వీడియోస్ ఉన్నప్పుడు ఆడియో బుక్స్ ఏంటి? అవును సార్. అసలు నీకు బుద్ధి ఉందా అనేది ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్ ఆలోచించరు. నిజంగా ఆ లెవెల్ ఆలోచించగలిగే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఎందుకు ఆడియో బుక్స్ అనే ఒక క్వశ్చన్ వాళ్ళు కనుక వెతుకుతాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఫస్ట్ టైం ఉండదు, అన్ని వీడియోస్ చూడాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి ఆడియో బుక్కి ఒకప్పుడు FM వినేవాళ్ళు, ఇప్పుడు FM ఎవరైనా వింటున్నారా అంటే ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ పెట్టిన అవకాశాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరు కూడా FM వినేదానికి చాలా తక్కువ, డిపెండెన్సీ తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉన్నదానికన్నా చాలా తగ్గింది. ఒకప్పుడు ఇంకా ఆన్లైన్లో మనం ఏదైనా వినాలి అనుకుంటే ఇంకా అదే తప్ప ఇంకా వేరే ఏది లేదు, సోర్స్ లేదు, బికాజ్ ఆఫ్ డేటా కాస్టే మళ్ళీ అక్కడ కూడా. ఇప్పుడు ఈరోజు అయితే మనకేంటంటే ఆడియో బుక్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇంకా బాగా ఆలోచిస్తే ఇప్పుడు వీడియోస్ చూసి ఐస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి చాలామందికి. మళ్ళీ ఆ రోజు డాక్టర్లు అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే వీడియోలు రోజు ఎక్కువసేపు చూడొద్దు, లేకపోతే వీడియోలు చూడొద్దు అంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, నువ్వు రోజు ఇన్ని గంటల మీద చూడొద్దు, లేకపోతే చూడడం మానేయాలి కొన్నాళ్ళు. ఇప్పుడు ఎలా అయితే కొంచెం మంచి ఇది ఉంటే వెయిట్ తగ్గాలంటే ఖచ్చితంగా మీరు రోజు గంట నడవాల్సిందే ఏం చేసినా సరే అంటున్నారో, అదేవిధంగా ఆ రోజు కూడా ఏముంటుందని మీరు వీడియోలు చూడాల్సిన అవసరం లేదు, చూడకూడదనే అంత లెవెల్లోకి వెళ్తాం, అంత ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాం, అంత లెవెల్కి వెళ్తాం కూడా. సో కాబట్టి ఏమవుతుంది అంటే అప్పుడు మళ్ళీ జనరేషన్ అంతా కూడా ఎటువైపు వెళ్తారంటే ఆడియో బుక్ సైడ్ వెళ్తారు. అంటే ఈ రోజు గురించి కాదు అసలు, అది ఫ్యూచర్. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళే కొద్దీ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఇది ప్రాసెస్ అయితే ఇక్కడికి వెళ్తున్నాము అనే దానికి చాలా క్లియర్ రీసెర్చెస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని వీటి మీద కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి తప్ప వాళ్ళకేమీ ఐడియా లేకపోతే తెలివి తక్కువగానో కంపెనీస్ నాట్ ఇన్వెస్టింగ్ క్రోర్స్, కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఆడియో బుక్స్ ద్వారా కూడా మనీ ఏం చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ అండి. యూట్యూబ్లో ఎలా అయితే మనం వీడియోస్ చేస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తాయో, ఆడియోకి కూడా మధ్యలో యాడ్స్ వస్తాయి, వాటి మీద మనకు రెవెన్యూ వస్తుంది. వాటి మీద యాడ్స్, మామూలు యాడ్స్ కూడా ఉంటాయి, వాటి మీద రెవెన్యూ వస్తుంది. సేమ్ వీడియో కంటెంట్కి ఎలా అయితే రెవెన్యూ వస్తుందో ఇక్కడ కూడా మనకి అఫిలియేట్ చేసుకోవచ్చు, ప్రమోషన్స్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చు. సేమ్ వీడియోస్కి ఎలా చేసామో అలాగే. ఈ చేంజ్ కనుక ఐడియా ఉంటే ఇప్పుడు నుంచే మనం ఏం చేస్తామంటే ఓహో ఆడియో బుక్స్కి ఇంత స్కోప్ ఉంది కాబట్టి మనం ఆడియో బుక్స్ ద్వారా కూడా మనం మనీ ఏం చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కుకు FM కానివ్వండి, ఇట్లా మీకు తెలుగులో మనకి బుక్స్ కావాలి అనుకుంటే ఇట్లా కొన్ని యాప్సే ఉన్నాయి, ఇంకా తెలుగులో చాలా బాగా వచ్చినవి లేవు. అమెజాన్ది కావచ్చు, ఇలా మనకి ఆడిబుల్ అని ఉంటుంది అమెజాన్ది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి యాప్స్లో బుక్స్ ఉన్నాయి అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసి పెట్టరు బుక్స్, ఎవరైనా ఒక యూజర్ క్రియేట్ చేసి పెట్టచ్చు. ఇప్పుడు అమెజాన్ కిండిల్లో ఎలా అయితే ఎవరైనా బుక్ పబ్లిష్ చేయొచ్చో, ఈ ఆడియో బుక్స్ కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిల్లో మనం పబ్లిష్ చేయొచ్చు. ఓకే, మనం ఆడియో బుక్ క్రియేట్ చేయగలిగితే. కానీ ఇక్కడ మళ్ళీ మనకి ఫస్ట్ కొంచెం స్కిల్స్ అవసరం అవుతుంది. ఏంటి అంటే మనం దీన్ని ఆడియో బుక్ లాగా ఏ విధంగా మార్చాలి, మన వాయిస్ బాగుండి మన స్టోరీ టెల్లింగ్ స్టైల్ బాగుంటే మనమే చేయొచ్చు. అవసరమైతే వేరే వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు. నీ దగ్గర మంచి బుక్ ఉంది నీది,
సొంత బుక్ అంటే ఇప్పుడు నేను రాసిన బుక్ ఏదైనా ఉందనుకోండి, నేను నా వాయిస్ బాగాలేదనుకోండి, నేను ఎవరినన్నా పెట్టుకుని కూడా చేయించుకోవచ్చు. కానీ ఆ బుక్ మీద నాకు మంచి రాయల్టీ వస్తుంది, ఆ ఆడియో బుక్ మీద కూడా నాకు మంచి రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆడియో బుక్స్ని వీళ్ళు ఓన్గా ఏమైనా మంచిగా క్రియేట్ చేయగలిగితే కూడా చాలా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆడియో బుక్స్ ద్వారా మనం మనీ ఏం చేయాలనుకుంటే, బికమ్ ఏ ఆడిబుల్ నేరేటర్, పబ్లిష్ బుక్స్ ఆన్ ఆడిబుల్, జాయిన్ ద ఆడిబుల్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీకు చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఈ కుక్ ఎఫ్ఎం యాప్ను లేకపోతే ఈ ఆడియో బుక్స్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఐడియా రాదు ఎందుకు వీళ్ళు ప్రతిసారి ఇంత ప్రమోట్ చేస్తున్నారని. అక్కడ ఏమవుతుంది అంటే, ఎవరైనా సరే అలా వీడియో చూసి అక్కడున్న లింకు ద్వారా కనుక జాయిన్ అయితే దే విల్ గెట్ కమిషన్. ఒక్కొక్క పర్సన్కి 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా కమిషన్ ఇచ్చేటువంటివి ఉన్నాయి. సో ఇట్లా అఫిలియేట్ కూడా చేసుకోవచ్చు. అంటే నేను ఆడియో బుక్స్ చేయలేను మరి, కానీ ఆ మారుతున్న చేంజ్ని మనం ఉపయోగించుకోవాలి అనుకుంటే దే కెన్ బికమ్ ఆడిబుల్ అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇదిగోండి ఆడిబుల్, మేక్ మనీ విత్ ఆడిబుల్. సో ఆడిబుల్లో మళ్ళీ ఏంటంటే అఫిలియేట్గా జాయిన్ అయ్యి కూడా మనీ ఏం చేసుకోవచ్చు. ఆడియో ద్వారా మనీ ఏం చేయాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఏసీఎక్స్. ఈ ఏసీఎక్స్ అనే దానిలో ఏంటి అంటే, ఇదిగోండి ఆడియో బుక్స్ ద్వారా వీళ్ళు మనీ ఏం చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళ బుక్స్ని వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఇదిగోండి టర్న్ యువర్ బుక్ ఇంటూ ఆడియో బుక్. ఇక్కడ దీని ద్వారా వీళ్ళు మనీ అయితే ఎర్న్ చేసిన అవకాశం ఉంటుంది. దీని నుంచే మనం అన్ని ప్లాట్ఫామ్స్ చేసిన అవకాశం ఉంటుంది. ఓకే. కొన్ని మంచి మంచి ఏ యాప్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అంత తెలుగులో పర్ఫెక్ట్గా ఉండవు. ఇంగ్లీష్ కానివ్వండి, వేరే లాంగ్వేజ్కి అయితే చాలా బాగుంటాయి. ఇదిగోండి మనం ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటున్నాం, ఎవరు కావాలని, ఎలాంటి వాయిస్ కావాలనుకుంటున్నాం, ఈ విధంగా వాళ్ళు సెర్చ్ చేస్తే చాలా టూల్స్ అయితే ఉన్నాయి. మనం కూడా చాలా టూల్స్ గురించి చెప్పుకున్నాం. ఇవి కూడా యూజ్ చేయొచ్చు, బట్ కొంతవరకే. మన న్యాచురల్ వాయిస్కి ఉన్నటువంటి పవర్ అయితే ఇదే ఉంటుంది. తెలుగులో అయితే కనుక న్యాచురల్గా ప్రస్తుతానికి అంత పర్ఫెక్ట్ రెప్లికా అయితే లేవు, ఇంకా లేదు. కాబట్టి సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ కింద ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫ్యూచర్లో మనం చూసుకుంటే. మీరు అన్నట్టుగానే ఇది ఫ్యూచర్ ప్లాన్ సార్. ఇప్పటి నుంచే మనం దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పటికి ఖచ్చితంగా స్టాండ్ అయి ఉంటుంది. సో చాలామందికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సార్ ఎవరైతే స్టూడెంట్స్ ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉంది, మనీ అనేది కాన్సెప్ట్ కాదు బట్ టూల్స్, టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాము, ఒకసారి గైడెన్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి మన దగ్గర అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? మన సైడ్ నుంచి గైడెన్స్ ఏమన్నా అవకాశం ఉంటుంది? తప్పకుండా మ్యామ్. ఇప్పుడు మన దగ్గర అయితే 2 వర్క్షాప్లు నడుస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఏ టూల్స్ ఉపయోగించుకుని వితౌట్ ఫేస్ చేయొచ్చు, ఈజీగా యూట్యూబ్ షార్ట్స్ చేసుకుంటూ మనీ ఎన్ని రకాలుగా ఏం చేయొచ్చో ఒక 25 ఎగ్జాంపుల్స్ లైవ్లో చూపించబోతూ ఉన్నాం. ఇదే విధంగా నెక్స్ట్ మంత్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏ టూల్స్ ఉపయోగించుకుని ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టూల్తో కూడా మేము లైవ్ క్లాస్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఓకే సార్. ఇవే కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా సరే మనీ మేకింగ్కి సంబంధించి ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే కూడా సాయి రమేష్ అని చెప్పి వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా వాళ్ళు ఇవన్నీ కూడా చూడవచ్చు. చూశాక వాళ్ళు ఏ కోర్స్ కాంటాక్ట్ నేర్చుకోవాలనుకున్నా కూడా మనల్ని ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.